రేయ్ ఏంట్రా లుక్? ఏంట్రా? తొందరపడకండి బాబు, కాస్త ఓపి పట్టండి. బాబు, చెంగల్వరాయుడు ఈ ఊళ్ళో పెద్ద మనిషి. నువ్వు అక్కడికి వెళ్ళడమే మంచిది. అవును గురు, పెద్ద ఆయన చెప్పింది కరెక్టే. వాడు కనుక ఎంక్వైరీ చేస్తే మనం ఎవరో అందరికీ తెలిసిపోతుంది. అందువల్ల మనం కాస్త తగ్గి ఉండడమే మంచిది. వస్తాను. ఎవరు మీరు? మా చెంగల్వరాయుడు గారు నిన్ను తీసుకురమ్మన్నారు. నన్ను చూడాలనుకుంటే ఆయన ఇక్కడికి రమ్మను. రేయ్ ఏంట్రా లుక్? ఏంట్రా? తొందరపడకండి బాబు, కాస్త ఓపి పట్టండి. బాబు, చెంగల్వరాయుడు ఈ ఊళ్ళో పెద్ద మనిషి. నువ్వు అక్కడికి వెళ్ళడమే మంచిది. అవును గురు, పెద్ద ఆయన చెప్పింది కరెక్టే. వాడు కనుక ఎంక్వైరీ చేస్తే మనం ఎవరో అందరికీ తెలిసిపోతుంది. అందువల్ల మనం కాస్త తగ్గి ఉండడమే మంచిది. వస్తాను. నమస్కారం. ఓరిని తల తీసుకెళ్లి తాకట్టు పెట్ట. నువ్వేనా మాస్టరు? వయసు మళ్ళిన ముసలాడయ్యి ఉంటాడనుకుంటే 25 కుర్రాళ్ళ ఉన్నావే. డాన్స్ ఎక్కడ నేర్చుకున్నావు? పులివెందల్లో. డాన్స్ గురించి అడిగితే బాంబులు చేసే చోటు గురించి చెప్తున్నాడు. ఇదిగో మాస్టర్, నువ్వు నడుపుతున్న స్కూల్ మూసేసి ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వు. మా అంజలి కోరుకున్నప్పుడల్లా తనకి డాన్స్ నేర్పించు. కుదరదు. ఊరికే వద్దులే, ₹1,00,000 ఇస్తాను, తీసుకో. ప్రాణం కంటే ఎక్కువైన కళ నిజమైన కళాకారుడు ఇంట్లో వెలిగే దీపం కాదు, ఆకాశంలో ఉదయించే సూర్యుడు. ఎంతటి గొప్పవాళ్ళైనా వల వేసి పట్టుకోను లేరు, రేటిచ్చి కొనను లేరు. అరే పోయా, కళ లేదు, కాకరకాయ లేదు. చలి జ్వరం వచ్చినట్టు కాళ్ళు చేతులు ఆడిస్తారే, దాని పేరేగా భరతనాట్యం. కంటి చూపు లేనివాడు ఇంద్రధనస్సు గురించి విమర్శిస్తే వాణ్ణి పిచ్చివాడనే అంటారు. ఇలా చూడు, ఉపన్యాసాలు ఇవ్వడం మానేసి రేపటి నుంచి బుద్ధిగా మా ఇంటికి వచ్చి డాన్స్ నేర్పించు. లేదా నీ తలరాత మారుతుంది. నాణానికి 2 వైపుల్లాగా నా నాట్యానికి 2 వైపులు. ఒకటి అభినయం, ఇంకొకటి మగతనం. అది తెలియకుండా నన్ను బెదిరించాలని చూడకండి. బాబు, కోప్పడకండి. మా అంజలి భరతనాట్యం నేర్చుకోకూడదా? భరతనాట్యంలో అభినయం మాత్రమే కాదు, అంకిత భావం ఉండాలి. దేహ కదలికే కాదు, దైవత్వం ఉండాలి. కోట్ల కొద్ది డబ్బున్నా కూడా మనం గుడికి వెళ్ళాలి, కానీ గుడి మన దగ్గరికి రాదు. వస్తాను. ఏ యాగు, ఓరి నీ ఆత్మాభిమానం అటకెక్కిపోను. ఈ చెంగల్రాయుడు ఇల్లు పద్మవ్యూహం లాంటిది. లోపలికి వచ్చిన వాడు బయటకు వెళ్ళిన చరిత్ర లేదు, తెలుసా నీకు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహాన్ని ఛేదించడం నేర్చుకున్న అభిమన్యుడికి నేను బాబుని. రేయ్, కుక్కలు వదలండ్రా. జిమ్మి పో, వెళ్ళు. జిమ్మి పో. ఓరి మీ పిండాల్ని పిల్లులకు పెట్ట, కుక్కల్ని వదలండ్రా. లేదయ్యా. అరే మీ ఇంటి కుక్కలకు తెలిసిన మర్యాద కూడా మీకు తెలియలేదే. ముందు అది నేర్చుకోండి, తర్వాత మీ అమ్మాయి నాట్యం నేర్చుకుంటుంది. తాదై దిత్తై దిత్తిత్తాదై 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 తాదై దై దై దిత్తిత్తాదై తాదై దిత్. ఇక్కడేం చేస్తున్నావు? మాస్టర్, ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మా మావిని తప్పుగా బిహేవ్ చేశారు. అందుకే సారీ చెప్తాను వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకోవాలని చాలా ఆశ. నేర్పిస్తారు కదూ? ప్లీజ్ మాస్టర్, నేను తల్లి లేని పిల్లను, కుదరదని మాత్రం. వెళ్ళు. గురువుకు నమస్కరించడం ఇలా కాదు, ఇలా తలపైన పెట్టి నమస్కరిస్తే అందరి దేవుళ్ళకి నమస్కరించినట్టు. మొహం ముందు పెట్టి నమస్కరిస్తే అది గురువుకి, హృదయం ముందు పెట్టి నమస్కరిస్తే అది మన తల్లిదండ్రులకు, చేతులిలా పెట్టి ఇలా నమస్కరిస్తే అది సహ విద్యార్థులకు, అధ్యాపకులకు, పెద్దవాళ్లకు, చివరిగా ఇది ముఖ్యమైంది, భూమాతకు. ఇలా 2 చేతులతో భూమాతను తాకి కళ్ళకద్దుకొని, తల్లి, నాట్యం చేసేటప్పుడు నిన్ను కాళ్ళతో తొక్కుతున్నాను, నన్ను క్షమించు అని చెప్పి ఇలా నమస్కరించాలి.
అర్థమైందా? మ్మ్. మ్మ్. రెడీయా 1 2 తాదై దిత్తై దిత్తిత్తాదై తాదై. చూసావా గురువు ఎప్పుడో రెడీ అయిపోయాడు. మనం లేటుగా లేచినందుకు గురు శివ పూజ ముగించి మనకు బడిత పూజ చేస్తాడనుకుంటాను. ఏంటమ్మా ఈ టైంలో వచ్చా? డాన్స్ క్లాస్ కి ఏంటిది పళ్ళు తోముకున్న టైంలో భరతనాట్యమా? నువ్వేదో చాలా స్పీడ్ గా పోతున్నట్టున్నావు. దయచేసి నువ్వు వచ్చిందనే వెళ్ళమ్మా, మాకు చాలా పనులు ఉన్నాయి. నువ్వు త్వరగా రా. ఇక నుంచి రాత్రి 6 గంటల పడుకుంటే కానీ ఆయన కంటే ముందుగా లేవలేం. కాపాడండి కాపాడండి అయ్యో తేనెటీగలు తేనెటీగలు కాపాడండి కాపాడండి అయ్యో నా మోన్ నకిలీ డాక్టర్ ఒళ్ళంతా ఇండేషన్లు పొడిచినట్టు తెగ కుట్టేశాయి గురు. మంటెక్కిపోతుంది. ఎవరు అదే బట్టి మీద రాయేసినట్టున్నారు గురు. ముళ్ళని పీకేసి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఒక్కొక్కటి పీకేస్తే సంవత్సరం పట్టేట్టుంది గురు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. దుర్మార్గులారా, మనసులోని అహంభావాన్ని చెదరగొట్టండి, అహంకారాన్ని చెదరగొట్టండి, అవసరమైతే రాజకీయ పొత్తులు చెదరగొట్టండి, నచ్చకపోతే పార్టీనే చెదరగొట్టండి, అంతేగాని తేనె తొట్టును మాత్రం చెదరగొట్టకండి. ఇంకెప్పుడు చెదరకొట్టండి. రాయ్ లేదు రాయ్ దాంతో నేనే చెదరకొట్టాను తమాషాకి. తమాషాకా? మ్మ్. వెళ్ళిరా తల్లి. తమాషా. ఏ అంజలి ఇల్లారా? ఏమిటిది? మీకోసమే. మీరు అందరిలా ఉండకూడదు, స్పెషల్గా ఉండాలి. మళ్ళీ మళ్ళీ నేను మిమ్మల్ని చూసేలా ఉండాలి. ఏయ్, మర్యాదగా పెట్టింది తీసుకెళ్ళిపో. అరే చలపతి, మృదంగం వాయించడం చాలా కష్టంగా ఉందిరా. అయితే నువ్వు హార్మోనియం వాయించు, మృదంగం నేను చలపతి? వాయిస్తా. ఏం చలపతి, ఆ. కొత్త బట్టలు ఇస్తే మీ గురువుకి ఎందుకు అంత కోపం వస్తుంది? ఓ గురువుకి ఆయన భార్య జ్ఞాపకం వచ్చిందనుకుంటాను. ఏంటిది? ఆయనకి పెళ్ళయిందా? అతనికి పెళ్ళై ఓ కొడుకున్నాడు. అంటే లోపలున్న కుర్రాడు నీ కొడుకు కదా? సెంటు పొలం కొనడానికి దిక్కులేదంటే ఈ తోట నీదా అంటే నేనేం చెప్పగలను? నాకింకా పెళ్లి కాలేదండి. పిల్లాడు కూడా పుట్టలేదు. పెళ్ళే కాలేదంటుండే పిల్లాడు ఎక్కడి నుంచి వస్తాడరా? నాకింకా మ్యారేజ్ కాలేదండి. ఆయన వైఫ్ ఎక్కడుంది? ఏయ్, చలపతి. ఇదో వస్తున్నాను గురు. ఏంటి ఇంకా బయలుదేరలేదా? రెడీగా ఉన్నాం. నేను 1 అవర్లో వస్తాను. బాబు జాగ్రత్త. అలాగే బాబు. ఝన్ 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 తెలుగు వన్